కావలి మున్సిపల్ పరిధిలోని ముసునూరు 15వ వార్డులో దాసరి వెంకట నరసయ్య ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బంగారు నగలతో పాటు నగదు కూడా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం మంటలను ఆర్పివేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అగ్ని ప్రమాద కారణాలను ఆయన తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంతో తాము తీవ్రంగా నష్టపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ ఇన్సూరెన్స్ లేదు. అది ఎన్ని ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక 5,000 డబ్బులు వస్తుంది. అది కూడా కాదు, క్యాష్ ఏదన్నా హాఫ్ ఆఫ్ బర్త్ అయితే అది రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాంక్లో అవునా. డబ్బులు సగం గాలి సగం నోట్లు కూడా ఏం కనిపెట్టింది కదా. అసలు మొత్తం నేలమట్టం సార్, ఏం లేదు. డబుల్ కట్ మొత్తంతో కూడా మొత్తం నేలమట్టం. వెంటిలేషన్ కూడా లేదు సార్. అసలు మనం బెడ్రూమ్ లోపలికి వెళ్ళడానికి ఇది క్లోజ్డ్ అవుతుంది. మనం వెళ్ళడానికి కూడా లేదు. అలాగే మన కంట్రోల్ వచ్చిన తర్వాత ఒక 15-30 మినిట్స్, ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ మనం లోపలికి వెళ్ళాలి. చాలా తక్కువ సార్. సంవత్సరంలో మనకు కావాలో రెసిడెన్షియల్ ఫైల్స్ అయ్యి ఒక 10-15. అందులో మ్యాక్సిమం మిగిలినవన్నీ చాలా నేసెంట్ స్టేజ్లోనే మనం ఆపేస్తాం. ఏదో ఇలా ఒక 5 కేసెస్ అప్పటికి 7 నిమిషాల్లో వచ్చేసారు. టౌన్ లిమిట్ అయితే ఈ టైంలో వచ్చేసారు. స్టెబిలైజర్ అంటే ఇప్పుడు ఎండలు స్టార్ట్ అవుతున్నాయి, అందరూ ఏసీలో వేస్తారు. లోడ్ వస్తే మీటర్ అంటే ఎంసీబీలు ఉంటే ఇబ్బంది లేదు. ఎంసీబీలు ఉంటాయి. అవుట్డోర్ నుంచి మంట వచ్చింది సార్. బయట అవుట్డోర్ నుంచి స్టెబిలైజర్ ఆడదు. అవుట్డోర్ ఉంది, బయట అవుట్డోర్ అదే ఏదైనా కొత్తదా లేకపోతే ఏంటి అంటే ఎప్పటి నుండో ఉందంటే సర్వీసింగ్ కూడా ఈ మధ్య చేయింది. ఏదో ఫైర్ అయ్యింది. వాడు ఫైర్ అయింది కింద గ్రూప్ ఉన్నారు. బయట నుంచి రావడం సముద్రం